హాయ్ ఫ్రెండ్స్, మేము మేడారం సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వచ్చాం. మనకు గుడి దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో జంపన్న వాగు ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి కాలు కడుక్కుంటారు అందరూ. మేము కూడా వెళ్ళి కాలు కడుక్కున్నాం. వాగులో వాటర్ అయితే తక్కువగానే ఉన్నాయి. వర్షాలు గట్ట పడేటప్పుడు అయితే ఎక్కువ వాటర్ ఉంటాయి. ఇంకా కాలు కడుక్కున్న తర్వాత సమ్మక్క సారక్క దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. తర్వాత సారక్క ఇంకా గోవిందరాజుల గద్దెల కాడకు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మనకు సమ్మక్క సారక్క గద్దెల దగ్గర అయితే బెల్లం నైవేద్యంగా పెడతారు. ఇంకా గుడి అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మనకి మేడారం సమ్మక్క సారక్క జాతర అవుతుంది కదా, అప్పుడైతే ఫుల్గా ఉంటారు జనాలు. ఇప్పుడైతే నార్మల్గా కొంచెం మందే ఉన్నారు. మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సమ్మక్క సారక్క జాతర అప్పుడు వెళ్ళాలని, కానీ అప్పుడైతే కుదరలేదు. కానీ ఇప్పుడు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా అయినాయి దర్శనాలు అయితే. గుడి మాత్రం చాలా బాగుంది. ఇంకా సమ్మక్క సారక్క దర్శనం అయితే అయిపోయింది కదా, ఇక్కడ నుంచి అయితే వరంగల్ వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా గుడి దగ్గర నుంచి అయితే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. మనకి గుడి అయితే మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది కదా, ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాప్ వరకు అయితే మ్యాక్సీ క్యాబ్లో వెళ్తున్నాం. రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రోడ్డుకి ఇరువైపులా చెట్లతో చాలా బాగుంది. ఇంకా మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ తినేసి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బాగా టైర్డ్ అయిపోయాం. 2 days నుంచి తిరుగుతున్నాం కదా, ఫుల్గా టైర్డ్ అయిపోయాం అందరం కూడా. చూడండి ఎలా ఉన్నాయి అందరం. మేమైతే చాలా రోజుల తర్వాత ఆర్టీసీ బస్ అయితే ఎక్కాం. మేమైతే ఎక్కి చాలా రోజులు అయింది. ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మాకు కూర్చోడానికి సీటు కూడా దొరకలేదు, అందరూ నిల్చొని ఉన్నారు. ఇంకా ఒక సీట్ అయితే దొరికితే నేనైతే కూర్చున్నా. ఇంకా నేను మా చిన్నోడైతే అసలు నిల్చొని ఉండలేము, అందుకే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుని పోయాం మేమిద్దరం. వీళ్ళైతే నిల్చొనే ఉన్నారు. కొంచెంసేపటి తర్వాత అందరికీ సీట్లు అయితే దొరికాయి. ఇంకా మనకు మేడారం నుంచి వరంగల్కి అయితే ఒక 2.5 hours అలా జర్నీ పడుతుంది. చూడండి రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా మా అందరి ఫేసులు అయితే మాత్రం మాడిపోయిన మసాలా దోశల్లా తయారయ్యాయి. బాగా టైర్డ్ అయిపోయాం. ఇంకా ఈవినింగ్ అయ్యే వరకు 1000 స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. గుడి మాత్రం చాలా బాగుంది. ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం. ఈలోగా వర్షం అయితే వచ్చేసింది. ఫుల్గా పడింది వర్షం అయితే. వర్షం పడినంతసేపు మేము గుడిలోనే కూర్చున్నాం. ఇంకా ఇంకా వర్షం అయితే ఆగింది. బయట నుంచి చూడండి గుడి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. గుడి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలైతే ఇది 1000 స్తంభాల గుడి కదా, అన్ని స్తంభాలు ఉంటాయా లేదా కౌంట్ చేద్దామని వాళ్ళ డాడీని అయితే అడుగుతున్నారు. ఇంకా గుడి అయితే మాత్రం చాలా బాగుంది. కానీ కొంచెం వర్షాలు పడేటప్పుడు మాత్రం వాటర్ అది లోపలికైతే వచ్చేస్తున్నాయి. ఇంకా 1000 స్తంభాల గుడి అయితే చూసేసాం కదా, ఇంకా వర్షం కూడా ఆగింది. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే బయలుదేరాము. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చి ట్రైన్ ఎక్కిపోయాం. బాయ్ ఫ్రెండ్స్.